Hi friends, welcome back to our channel. సో ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాబ్లం చేసాము. సో ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చేద్దాము. సో ఫైండ్ ది సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ అంటే సర్కమ్ సెంటర్ కనుక్కోమన్నారు. సర్కమ్ సెంటర్ అనేది చెప్పే అప్పుడే. సర్కమ్ సెంటర్ అంటే ఒక సర్కిల్లో ట్రయాంగిల్ అనమాట. రైట్, సర్కిల్లో ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో వర్టిసెస్ అంటే నథింగ్ బట్ పాయింట్స్. సో ఇదొక పాయింట్ అనమాట, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, అంతే కదా. రైట్, ఈ పాయింట్ ఏ, ఇది బి, ఇది సి. ఏ పాయింట్ ఎంత 1,3, బి పాయింట్ ఎంత 0,-2, సి పాయింట్ ఎంత -3,1. ఇవి 3 పాయింట్స్ అనమాట. సో ఫైన్ ఇది మిడ్ పాయింటా, ఈ మిడ్ పాయింట్ వాల్యూ కనుక్కోండి సర్కమ్ సెంటర్, ఆన్సర్ వచ్చేది అంతే అన్నమాట. ఈ మిడ్ పాయింట్ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది ఆన్సర్ అనేది. సో ఈ వాల్యూ మనకి తెలియదు. సో దీన్ని ఏమనుకుంటామంటే x = x, y అని మనం అనుకుంటాం. ఓకేనా, ఇంకా ఈ పాయింట్ ఎంత అనేది మనకి తెలియదు, జస్ట్ మనం అనుకుంటాం అనమాట, అంతే. రైట్, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా ఒకటి వస్తే చాలు మనకు. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ డిస్టెన్స్ ఫార్ములా 2 స్టెప్స్లో అయిపోతుంది అనమాట, అంతే. స్టెప్ 1, స్టెప్ 2. ఓకేనా, కండిషన్ ఏంటి అంటే SA = SB = SC. ఓకేనా. రైట్, ఫస్ట్ స్టెప్ 1లో ఏం తీసుకోవాలంటే SA = SB తీసుకోవాలి. స్టెప్ 2లో ఏం తీసుకోవాలంటే SB = SC తీసుకోవాలి. ఓకేనా. రైట్, స్టెప్ 1లో SA = SB, SA = SB. స్టెప్ 2లో SB = SC. SA కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే SB తీసుకున్నా. ఓకేనా, SB. రైట్, డిస్టెన్స్ ఫార్ములా SAకి ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, SBకి ఒక డిస్టెన్స్ ఫార్ములా, SBకి ఒక డిస్టెన్స్ ఫార్ములా, SCకి ఒక డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా ఇదే కాబట్టి నేను డాట్ పెట్టేస్తున్నా. ఓకేనా. రైట్, ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేయొచ్చు, లేకపోతే ఈ రూట్ న్యూజువల్గానే తెప్పించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. రూట్ న్యూజువల్ తెప్పించుకుంటే హోల్ స్క్వేర్ అవుతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనం రూట్ని క్యాన్సిల్ చేసుకోవాలంతే, ఏమైనా చేయండి, రూట్ క్యాన్సిల్ చేయాలంటే. నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను. ఓకేనా, రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంతే. నేను డాట్ పెట్టేస్తున్నా, మీరు రాయండి. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకేనా, ఇంకేం మిగిలింది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా ఉంది, నేను డాట్ పెట్టేస్తున్నా. ఓకేనా. రైట్, ఇప్పుడు SAకి x2 - x1 y2 - y1 అనేది SA కనుక్కోవాలి. ఓకేనా, ఇదంతా రఫ్ అనమాట, మీరు రఫ్లో రాసుకోండి, నేను ఇక్కడ రాస్తున్నా. SA అంటే S అంటే ఎంత x, y. ఏ వాల్యూ ఎంత 1,3. ఇది x1 y1 x2 y2. ఓకేనా. రైట్, x2 ఎంత 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్. ఓకేనా, S అయిపోయింది. ఇప్పుడు SB అంటే S, y. B వాల్యూ ఎంత 0, -2. ఓకేనా, ఈక్వల్స్ టు x2 ఎంత అప్పుడు 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ -2 - y హోల్ స్క్వేర్. SB అంటే ఇదేనా. రైట్, డైరెక్ట్ రాసేస్తున్నా. 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ -2 - y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు SCనా. SC అంటే x, y. C వాల్యూ ఎంత -3, 1. ఇది x1 y1 x2 y2. రైట్,
-3 కామా -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంతేనా. 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4y ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4y ఈక్వల్స్ టు 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x. ఓకేనా, రైట్. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి ఐటమ్స్ అనేది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? లేదు, రైట్. నేనేమని చెప్పాను? ఎక్స్కి అనేది నెగిటివ్ ఉంది కదా అన్న, కాబట్టి ఈ ఎక్స్ని యూజులు తెప్పించుకోవాలన్నమాట. ఓకేనా, ఏడేమన్నా రాసిద్దాం. ఫస్ట్ 4 ప్లస్ 4y ప్లస్ 2x ప్లస్ 6y 1 ప్లస్ 9 10 మైనస్ 10. ఓకేనా, రైట్. 2x ప్లస్ 10y మైనస్ 6. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు? 2 కామన్ తీయచ్చా? 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3. ఈ 2 యూదులు పోతే బై 2 అవుతుందా? బై 2 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3. 0 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3. ఇదేంటి? ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 2 కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్ అంతేనా, రైట్. 0 ఈక్వల్స్ టు 6x ఇది 2y అమ్మ, 2y ఇది 6x మైనస్ 2y ప్లస్ 10 మైనస్ 6y మైనస్ 4 మైనస్ సారీ ఇది మైనస్ 4 మైనస్ 4y మైనస్ 4. ఓకేనా, ప్లస్ 6x మైనస్ 6y ప్లస్ 6. ఇది 4 ఇది 4, రైట్. దీంట్లో ఏం కామన్ తీయచ్చు? 6 కామన్ తీయచ్చు. ఎక్స్ మైనస్ వై ప్లస్ 1. ఓకేనా, ఈ ఉదిరిపోతే ఏమవుతుంది? బై 0/6 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ 1. 0 బై ఎనీథింగ్ 0. సో 0 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై ప్లస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. సో నేను చెప్పా కదా కండిషన్, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నా చేయొచ్చు, ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అన్నా చేయొచ్చు. ఏదో ఒకటి చేయాలి మనకు ఆన్సర్ రావాలంటే. ఓకేనా, ఈక్వేషన్ 1 ఏంటి? ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 2 ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, రైట్. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఇది కదా ఈక్వేషన్ 1 రాశాను. మైనస్కి మైనస్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఏ టర్మ్స్ ఎలిమినేట్ చేద్దాం? ఎక్స్ని ఎలిమినేట్ చేద్దామా? సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే అవసరం లే, డైరెక్ట్ రాసేసుకోవచ్చు అంతే. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై ప్లస్ ఇంటూ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5y ప్లస్ వై అంటే ఎంత? 6y మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. 6y ఈక్వల్స్ టు 4. y ఈక్వల్స్ టు 4/6. 2 2s 2 3s. y వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది? y వాల్యూ వచ్చేస్తుంది, x వాల్యూ వచ్చేస్తుంది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. x ప్లస్ 5 ఇంటూ 2/3 2/3
minus 3 equals to 0. X 5 2s are 10 plus 10 by 3 minus 3 equals to 0. వీటిని వదిలి పంపిద్దాం. మనకు కావాల్సిన x వాల్యూ కదా 3 minus 10 by 3. x ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత 3నా 3 3 జా 9 minus 10. x ఈక్వల్స్ టు 9లో 10 పోతే minus 1 by 3. x వాల్యూ 1 by 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా రైట్. ఎస్ అంటే ఏమనుకున్నాం మనం x, y అనుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది ఎస్ వాల్యూ ఎంత -1 by 3. -1 by 3. y వాల్యూ ఎంత 2 by 3. రైట్ ఆన్సర్ అయింది. కాలండి చూసాం ఒకసారి. ఇదిగోండి 1 by 3 2 by 3 1 by 3 2 by 3 1 by 3 2 by 3 మైనస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్. చూడండి ఇక్కడ సర్కమ్ సెంటర్ అని చెప్పా, ఇక్కడ ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే సింపుల్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆర్థో సెంటర్ అంటే పాయింట్లు కనుక్కోవాలి. పాయింట్ ఉంటుంది, ఆ పాయింటింగ్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలని చెప్తా. ఓకేనా. ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు కదా, కాబట్టి ట్రయాంగిల్ డ్రా చేద్దాం ఒకటి ఫస్ట్. ఓకేనా. వర్టిసెస్ అంటే పాయింట్స్ కదా. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఓకేనా. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. పాయింట్ ఏ ఏంటి 5, -2. పాయింట్ బి -1, 2. పాయింట్ సి 1, 4. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏకి హైట్ అంటే ఏంటి? ఏకి హైట్ అంటే ఎప్పుడైనా పర్పెండికులర్గా ఉంటుంది కదా ఏకి హైట్ అనేది. ఇది హైట్, ఇది హైట్ కాదు, ఇది స్లోప్ అనమాట. సో దీన్ని ఏకి హైట్ అని ఇది తీసుకోకూడదు, ఇది కానీ ఇది కానీ. ఎందుకంటే ఇది స్లోప్, ఇది ఎక్కువ వస్తుంది. ఏకి స్ట్రైట్గానే తీసుకోవాలి. సో ఇది ఏ. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది ఫామ్ అయిందా? ఈ పాయింట్ అనేది ఏమో తెలియదు మనకు. సో దీన్ని డి అనుకుంటాం. సో బీకి హైట్ ఏంటి? బి హైట్ అంటే స్ట్రైట్గా ఏదైనా. సో ఇది ఒక పాయింట్, దీన్ని ఈ అనుకుంటాం. ఈ పాయింట్ ఏదో కూడా మనకి తెలియదు, దీన్ని ఈ అనుకుంటాం. ఓకేనా రైట్. ఇప్పుడు ఈ రెండు పాయింట్లు ఇంటర్సెక్ట్ అయినాయా ఒకచోట అయినాయా? సో దీన్ని ఓ అనుకుంటాం, ఓ. సో ఈ ఓ పాయింట్స్ మనకి తెలియదు కాబట్టి దీన్ని x, y లాగా తీసుకుంటాం. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనేది మనకి తెలియదు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనేది మనకి తెలియదు. ఓకేనా. సో ఏకి పర్పెండికులర్గా ఏమున్నాయి? బి ఉన్నాయి. ఏకి పర్పెండికులర్గా బి ఉన్నాయి. సో ఇవి రెండింటిని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ అనేది వస్తుంది అనమాట మనకు. చూద్దాం అది ఎలా అనేది. రాసేస్తాను రెండు. స్టెప్ 1 స్టెప్ 2 అని పెట్టి, స్టెప్ 1 స్టెప్ 2. ఓకేనా. హైట్ ఆఫ్ ఏ. ఓకేనా. హైట్ ఆఫ్ ఏ, ఇక్కడ హైట్ ఆఫ్ బి. హైట్ ఆఫ్ బి. సో ఏకి హైట్గా అంటే ఏకి పర్పెండికులర్గా ఏమున్నాయి? బి ఉన్నాయి. ఓకేనా. బీసీ ఉంది. ఏకి పర్పెండికులర్గా బీసీ ఉంది. సో బీసీ. ఇక్కడ బీకి పర్పెండికులర్గా ఏసీ ఉంది. ఓకేనా ఏసీ. ఇప్పుడు బీసీ ఉంది, ఏసీ ఉంది, 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఏంటి? 10th క్లాస్లో మీరు నేర్చుకుంటారు. స్లోప్ ఈక్వల్స్ టు y2 - y1 by x2 - x1. ఇది 10th క్లాస్లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా. సో ఇక్కడ కూడా m ఈక్వల్స్ టు y2 - y1 by x2 - x1. ఓకేనా రైట్. m ఈక్వల్స్ టు, మనం స్లోప్ని ఎంతోనే డినోట్ చేసేది కాబట్టి m. ఓకే. బీసీ, బి వాల్యూ ఎంత? -1, 2. సి వాల్యూ ఎంత? 1, 4. x1 y1, x2 y2. రైట్. x2 ఎంత? 1. సో y2 ఎంత? 4 -2 బై x2 ఎంత? 1 మైనస్ y1 x1 ఎంత? -1. ఓకేనా రైట్. 4లో 2 పెడితే ఎంత? 2 బై 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. దట్ ఇంప్లైస్ 2 by 2. అంటే 1 2 1 జా 2 1 జా
ఎంత వచ్చింది స్లోపు 1 వచ్చింది రైట్. దీనికి స్లోప్ కనుక్కుందాం. m ఈక్వల్స్ టు ఏసీ కదా ఇప్పుడు 5 - 2 1 4 ఇది x1 y1 x2 y2 y2 ఎంత 4 -2 బై x1 ఎంత 1 -5 m ఈక్వల్స్ టు 4 ప్లస్ 2 నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ -4 దట్ ఇంప్లైస్ 6 బై -4 2 3 జా 2 2 జా ఎంత వచ్చింది -3/2 వచ్చింది. ఇక్కడ స్లోప్ ఎంత వచ్చింది -3/2 వచ్చింది. ఓకేనా రైట్. ఇప్పుడు ఇది ఫార్ములా అన్నమాట. ఇది ఫార్ములా. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ పర్పెండికులర్. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే పర్పెండికులర్గా ఉన్నప్పుడు అనమాట. చూడండి, ప్యారలల్గా ఉంటే ఒక ఫార్ములా వస్తుంది, పర్పెండికులర్గా ఉంటే ఒక ఫార్ములా వస్తుంది. ఇది దేనికి యూజ్ చేయాలి? పర్పెండికులర్గానే కదా, మనం ఏకి పర్పెండికులర్ బీసీ పర్పెండికులర్ కాబట్టి ఇదే y - y1 ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండికులర్ దేనికి చేస్తున్నాం? ఏకి కదా ఇక్కడ, కాబట్టి ఏ పాయింట్కి చేస్తున్నాం, ఏ పాయింట్కి చేస్తున్నాం. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండికులర్ టు బి, ఇక్కడ ఏకి చేస్తున్నాం, ఇక్కడ బికి చేస్తున్నాం. ఓకేనా, ఏ పాయింట్ ఎంత -5, -2, బి పాయింట్ ఎంత -1, 2. ఓకేనా, y - y1 ఈక్వల్స్ టు -1/m అంటే ఎంత వచ్చింది ఇక్కడ 1 కాబట్టి 1 x - x1 రైట్. ఇప్పుడు ఇది x1 ఇది y1, సో y - y1 ఎంత -2 -2 ఈక్వల్స్ టు ఇంకా -1 ఇంటూ x - x1 ఎంత 5 y +2 -2 +2 ఈక్వల్స్ టు -x +5 అంతేనా, -x ప్లస్ 1 ఇంటూ 5 రైట్. ఎక్స్కి నెగిటివ్ అనేది ఉండకూడదు కాబట్టి ఎక్స్ని వదులుతాం, ఇవి ఈ పక్క రాకోవాలన్నమాట. x + y +2 -5 ఈక్వల్స్ టు 0, x + y -3 ఓకేనా ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చిందా స్టెప్ 1లో నుంచి. ఇప్పుడు స్టెప్ 2లో నుంచి సేమ్ ఫార్ములానే y - y1 ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. ఓకేనా, బి పాయింట్ ఏంటి -1, 2 రైట్. ఇది x1 ఇది y1, y - y1 ఎంత 2 -1/m అంటే ఎంత -3/2 -3/2 x + 1 మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +1. ఓకేనా, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. y - 2 ఈక్వల్స్ టు ABC అంటే a ఇంటూ c/b. a ఇంటూ c అంటే 1 ఇంటూ 2 2, b అంటే 3 ఇంటూ x + 1. ఈ 3 అనేది ఏం చేస్తుంది? బైలో ఉంది, యూతులు పోతే ఇంటూ అవుతుంది. 1 - 2 y - 2 ఇంటూ 3 ఈక్వల్స్ టు 2 ఇంటూ x + 1. ఓకేనా, స్టెప్ అర్థమైంది ఇది రైట్. 3y - 6 ఈక్వల్స్ టు 2x + 2. ఓకేనా, ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 2x + 2 -3y + 6. ఓకేనా, 0 ఈక్వల్స్ టు 2x - 3y +
8. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. చెప్పాను కదా, ఇది సేమ్ కండిషన్ అన్నిటికీ. 1 - 2 అన్నా చేయాలి, 1 + 2 అన్నా చేయాలి. ఓకేనా, 1 - 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ఎంత? x + y - 3. ఇది ఈక్వేషన్ 1, మైనస్కి మైనస్. ఈక్వేషన్ 2 ఎంత? 2x - 3y + 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 = 0. రైట్, దేన్ని ఎలిమినేట్ చేద్దాం? ఎక్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది. ఈ 2ని దీని మొత్తానికి మల్టిప్లై చేయాలన్నమాట, ఇంటూ 2. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే ఇంటూ 1 చేయాలి. దీన్ని మొత్తానికి ఇంటూ 1 చేయాలి. 2x + 2y - 6. ఓకేనా, -2x + 3y - 8. సింబల్ని కూడా నేను ఇక్కడ మల్టిప్లై చేసేసాను, బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి బాగా. =0. + 2x - 2x క్యాన్సిల్. 2y 3y ఎంత? 5y. -8 - 6 ఎంత? -14 = 0. 5y = 14. y = 14/5. y వాల్యూ వచ్చేసిందా? ఈ y వాల్యూని ఈక్వేషన్ 2లో కానీ 1లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x + y - 3 = 0నా? ఇదేనా ఈక్వేషన్ 1? రైట్, y వాల్యూ ఎంత? x + 14/5 - 3 = 0. x వాల్యూ కావాల్సింది మనకి, కాబట్టి వీటిని యూతులు పంపించేద్దాం. x - 14/5. x = ఎల్సిఎం ఎంత? 5. క్రాస్ మల్టిప్లికేషన్ 5 3 = 15 -14. x = 1/5. రైట్, x వాల్యూ వచ్చేసిన. మనం ఏమనుకున్నాం? ఓ అంటే ఏమనుకున్నాం? x, y అనుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? x వాల్యూ ఎంత? 1/5. y వాల్యూ ఎంత? 14/5. 14/5. ఇదే ఆన్సర్. చూద్దాం ఆన్సర్. ఇదిగోండి, 1/5 14/5. చాలా. ఒక ట్రయాంగిల్, ఓకేనా, ఇది పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. ఓకేనా, 3 పాయింట్స్ ఉన్నాయి. ఏ ఎంత? -2 - 1. బి ఎంత? 6 - 1. సి ఎంత? 2, 5. ఓకేనా, ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏమని చెప్పాను? ఏకి పర్పెండిక్యులర్, బికి పర్పెండిక్యులర్, సికి పర్పెండిక్యులర్. అవసరం లేదు సికి, జస్ట్ రాద్దాం అంతే. సో ఈ 3 ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అంటే 3 లైన్స్ అనేవి ఒక చోట కలుస్తాయి. సో ఇది ఒక పాయింట్ అనమాట. సో దీన్ని ఏమనుకుంటామంటే 0 ఓ x, y ఆర్థో సెంటర్ అన్నారు. ఆర్థోలో ఓ ఉంది కాబట్టి ఓ తీసుకోమంతే. ఓ x, y. రైట్, 2 స్టెప్స్లో అయిపోతుంది. స్టెప్ 1 ఒకటి, స్టెప్ 2 ఒకటి. అంటే ఏకి హైట్ కనుక్కోవాలి, బీకి హైట్ కనుక్కోవాలి అంతే. కనుక్కునేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏకి హైట్, బీకి హైట్ కనుక్కోవాలి అంతే. స్టెప్ 1. స్టెప్ 2. హైట్ ఆఫ్ ఏ, హైట్ ఆఫ్ బి. ఏకి హైట్ కనుక్కునేటప్పుడు బీసీకి స్లోప్ చేయాలన్నమాట. బీకి హైట్ కనుక్కునేటప్పుడు ఏసీకి స్లోప్ చేయాలన్నమాట. సో హైట్ ఆఫ్ ఏ అంటే బీసీనా, హైట్ ఆఫ్ బి అంటే ఏసీనా? రైట్, 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి? m = y2 - y1/x2 - x1. రైట్, m = y2 - y1/x2 - x1. 2 పాయింట్స్ ఉన్నప్పుడు, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఇదే కదా, 10th క్లాస్లో మీరు నేర్చుకుంటారు. రైట్, ఏ బీసీనా? బి వాల్యూ ఎంత? 6, -1. సి వాల్యూ ఎంత? 2, 5. రైట్, 1 = y2 ఎంత? ఇదేనా y2? x1 y1 x2 y2. y2 వాల్యూ ఎంత? 5 + 1 by x2 వాల్యూ 2 - 6. దట్ ఇంప్లైస్ 6 - 4 3/2. 2 2s 2 2s 2 3s మైనస్ ఎంత వచ్చింది? స్లోప్ ఫస్ట్ దానికి -3/2 వచ్చిందా? రైట్, దీనికి
ఏసీనా ఏ వాల్యూ ఎంత -2, -1. సి వాల్యూ ఎంత 2, 5. y ఈక్వల్స్ టు m ఈక్వల్స్ టు x2 y2 x1 y1. y2 వాల్యూ ఎంత 5 ప్లస్ 1 బై x2 వాల్యూ ఎంత 2 ప్లస్ 2 దట్ ఇంప్లైస్ 6/4 దట్ ఇంప్లైస్ 3/2. m ఈక్వల్స్ టు 3/2. రైట్ ఫస్ట్ దానికి స్లోప్ వచ్చింది, సెకండ్ దానికి స్లోప్ వచ్చింది. రైట్ ఓకే రైట్ అంతనే. సో చూసాము రైట్. సో ఫస్ట్ దానికి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ పర్పెండిక్యులర్ అట్ పాయింట్ ఏ. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ అట్ బి. ఓకేనా, ఇక్కడ ఏ పాయింట్ ఎంత -1, -2, -1. బి పాయింట్ ఎంత 6, -1. ఓకేనా, ఫార్ములా ఏంటంటే y - y1 ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. ఓకేనా, y - y1 ఇది x1 ఇది y1. y1 ఎంత -1 ఈక్వల్స్ టు -1/m వాల్యూ ఎంత వచ్చింది -3/2 వచ్చింది. x - x1 ఎంత -2. ఓకేనా, y + 1 ఇక్కడ మైనస్ క్యాన్సిల్. ఇందాక చెప్పాను నేను ఏబిసి ఉంటే a ఇంటూ c/b అంటే 2/3 x + 2. ఓకేనా, మైనస్ ప్లస్ ఈ 3 ఇంటూ బైలో ఉంది యూతులు పోతే ఇంటూ 3 ఇంటూ y + 1 ఈక్వల్స్ టు 2 ఇంటూ x + 2. 3y + 1 ఈక్వల్స్ టు 2x + 4 ఈక్వల్స్ టు 2x - 3y + 4 - 1 ఎంత వచ్చింది 0 ఈక్వల్స్ టు 2x - 3y - 3 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2 కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా y - y1 ఈక్వల్స్ టు -1/m ఇంటూ x - x1. y1 ఎంత -1 అంటే y + 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది -y/m అంటే ఎంత 3/2 x - x1 అంటే 6. రైట్, ఏబిసి ఉంటే a ఇంటూ c/b. y + 1 ఈక్వల్స్ టు -2/3 x - 6. ఓకేనా, 3 యూతులు పోతే ఇంటూ అవుతుందా y + 1 ఇంటూ 3 -2 ఇంటూ x - 3. 3y + 3 -2x + 12. ఓకేనా, 2x + 3y + 3 -12 ఈక్వల్స్ టు 0 అంటే ఎంత వచ్చింది 2x + 3y -9 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఈక్వేషన్ 1లో కొంచెం మిస్టేక్ అయింది, ఏంటనే చెప్తాను చూడండి. ఇక్కడ 2/3 ఉంది కదా, ఈ 3ని యూతులు పంపించామా, ఈ 3ని ఈ పక్కకు పంపించాం. బైలో ఉన్నది యూతులకు వచ్చినప్పుడు ఏమైంది ఇంటూలో అయింది. ఇంటూ అయిందా అంటే దీని మొత్తానికి ఇంటూనా అంటే 3y. ఓకేనా, 3 × 1 = 3 కదా, నేను మర్చిపోయి 1 పెట్టేసాను, సారీ. ఇక్కడ 3 అనమాట. ఓకే 3 రైట్. ఇప్పుడు 2x - 3y 4 ఇక్కడ ఎంత -3. ఓకేనా, 4లో 3 పోతే ఎంత 1 కదా, 1 + 1 ఇది ఈక్వేషన్ 1. రైట్, మళ్ళీ ఈక్వేషన్ 1 రైట్, ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. రైట్, ఈక్వేషన్ 1 - 2 అనేది చేయాలి, ఈక్వేషన్ 1 + 2 అనేది చేయాలి. ఈక్వేషన్ 1 - 2 అనేది చేయాలి, ఈక్వేషన్ 1 + 2 అనేది చేయాలి. ఏదో ఒకటి చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఈక్వేషన్ 1 ఎంత 2x - 3y
ప్లస్ 1 2x మైనస్ 3y ప్లస్ 1 ఓకేనా. ఈక్వేషన్ మైనస్కి మైనస్. ఈక్వేషన్ 2 ఎంత 2x ప్లస్ 3y మైనస్ 9 అనమాట. 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్స్ టు 0నా. రైట్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే మల్టిప్లై చేయవసరం లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ చేసేస్తే అయిపోతుంది. 2x మైనస్ 3y ప్లస్ 1 మైనస్ 2x మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 అంతేనా. మైనస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x క్యాన్సిల్, ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్, 3y మైనస్ 6y 9 ప్లస్ 1 10 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0 మైనస్ 6y ఈక్వల్స్ టు మైనస్ 10 y ఈక్వల్స్ టు మైనస్ 10 బై మైనస్ 6 మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 3 జా 6 2 5 జా అంటే y వాల్యూ ఎంత వచ్చింది 5/3 వచ్చింది. సో ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. దేనిలో చేద్దాం, ఈక్వేషన్ 1లో చేద్దాం. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0నా. ఓకే, 2x మైనస్ 3 ఇంటూ y వాల్యూ ఎంత 5/3నా ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 2x 3 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది మైనస్ 5 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. 2x మైనస్ 4 ఈక్వల్స్ టు 0నా. 2x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 4/2నా. 2 1 జా 2 2 జా x వాల్యూ ఎంత 2 వచ్చింది. మనం o అంటే ఎంత o అంటే x, y అనుకున్నామా. రైట్, ఇప్పుడు o అంటే x వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది, y వాల్యూ 5/3. ఇదే ఆన్సర్. చూడండి, కరెంట్ చెక్ చేద్దామా. చూడండి 2, 5/3 2, 5/3 రైట్ ఆన్సర్. చలో బాయ్ బాయ్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 3 వీడియోస్ ఉన్నాయి, ఆ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే రైట్ బాయ్.